సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. సో ద నలంద లైబ్రరీ అయితే ఈ క్యాంపస్లో ఉందండి. సో అలానే వరల్డ్ క్లాసిక్ ఆర్కిటెక్ట్ డిజైన్ అయితే ఉంది. 24/7 యాక్సెసిబిలిటీ ఫర్ స్టూడెంట్స్, ఏ సెంట్రల్ హబ్ ఫర్ అకాడమిక్ లైఫ్ అండ్ లేట్ నైట్ స్టడీ కల్చర్. సో ఈ క్యాంపస్లో మనకి లేట్ నైట్ స్టడీ కల్చర్ కూడా ఉందండి. సో ఈ క్యాంపస్ ఇకో సిస్టమ్ అండ్ సోషల్ లైఫ్ ఒకసారి చూద్దాం. జెండర్ రేషియో వచ్చేసి 1:3 అయితే ఉందండి. సో కల్చరల్ విషయానికి వస్తే ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ స్టూడెంట్ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా జరుగుతుందండి. సో అలానే లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. సో అలానే సోషల్ ఎన్విరాన్మెంట్లో ఇంగ్లీష్, హిందీ ఆర్ పంజాబ్ మిక్స్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి ఫ్లైట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి చండీగఢ్కి. సో మనం చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాంపస్కి వెళ్ళడానికి 65 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. మనం ట్యాక్సీ పట్టుకొని వెళ్తే 1.5 అవర్స్లో మనం క్యాంపస్కి రీచ్ అయిపోవచ్చు. సో అలానే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూద్దామండి. సో వయా న్యూఢిల్లీ నుంచి కనెక్ట్ వయా వోల్వా బస్ ఆర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. రైల్వే అడ్వైజరీ వచ్చేసి నో డైరెక్ట్ ట్రైన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవండి. ఇంటర్చేంజ్ రిక్వైర్డ్ అట్ న్యూఢిల్లీ ఆర్ అంబాలా క్యాంట్ వరకు. సో అలానే ఈ క్యాంపస్లో మనకి స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయండి. సో 75% అటెండెన్స్ పాలసీ అయితే ఉంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఎడ్యునైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.